అసెంబ్లీ ఉద్యోగులను సెక్రటరీ సూర్యదేవర ప్రసన్న కుమార్ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి. ఏమాత్రం అర్హత లేని సూర్యదేవరకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటరీ పదవి ఇచ్చిందన్నారు. ఆయనకు సీఎస్ కంటే అత్యధిక జీతం ఇవ్వటం అక్రమం అన్నారు. సెక్షన్ ఆఫీసర్ కంటే తక్కువ స్థాయి ఉద్యోగం తెచ్చి సీనియర్ల మీద బాస్గా ఎలా పెడతారంటూ ప్రశ్నించారు వెంకట్రామరెడ్డి. సెక్రటరీ అసెంబ్లీ ఉద్యోగులకు ఎలాంటి ప్రమోషన్ ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. అసలు అసెంబ్లీ సెక్రటరీ అపాయింట్మెంటే ఒక తప్పుడు అపాయింట్మెంట్. ఆ అసెంబ్లీ సెక్రటరీని అపాయింట్ చేసి ప్రభుత్వం ఇచ్చిన జీవో చూస్తే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఆ జీవో ఇచ్చిందనేది అర్థమవుతుంది. ఎందుకంటే అతనికి ఇచ్చిన జీవోలో అంటే ప్రభుత్వం 2024 ఆగస్టులో జీవో ఇస్తూ ఆయనకు సంబంధించి జీవో ఆర్టీ నెంబర్ 288 ప్రకారం శ్రీ సూర్యదేవర ప్రసన్న కుమార్ గారిని అసెంబ్లీ కార్యదర్శిగా సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు ఏం పేర్కొనింది? ఆయన మాజీ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ అని చెప్పి పేర్కొనింది. ఆయన సుప్రీంకోర్టు రిజిస్ట్రార్గా నియామకం చెల్లదని ప్రపంచం అంతా అంటే దేశంలో అన్ని మీడియా ఛానళ్ళు చెప్పినాయి, కానీ ప్రభుత్వానికి తెలియలే ఆ విషయం. ఆయన సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ని ఎట్లా పేర్కొంటారు? ఆయన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్ అయిన ప్రసార్ భారతికి పంపించింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. అది కూడా లెక్కలేక తీసుకుని అంటే ప్రభుత్వం ఏమాత్రం అంటే అతని సర్వీస్ పర్టికులర్స్ కానీ అతని సర్వీస్ రిజిస్టర్ కానీ ఏవి వెరిఫై చేయకుండా అతను ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ ఒక బయోడేటాను పట్టుకొని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది.